రోజా బాగా యాక్ట్ చేశావు. మరి ఇక్కడ సీన్ రక్తి కడితేనే కదా రేపు స్ట్రాంగ్గా ఉండేది. కరెక్టే. రేపు ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళిపోవాలి. ఎస్ఐతో మాట్లాడావా? మాట్లాడతాను. ఇంత చేసిన వాణ్ణి అది చేయలేనా? రై పదన్రా. ఒక ప్లాన్ అమలు చేశాం. ఇక రేపు నా పర్ఫార్మెన్స్తో అందరినీ దొంగతనం జరిగిందని నమ్మించాలి. మీరు అతన్ని చూస్తే గుర్తుపట్టగలరా? లేదు సార్, ఫేస్కి మాస్క్ పెట్టుకొని వచ్చారు. ఓకే, వాళ్ళు మీతో ఏ భాషలో మాట్లాడారు? తెలుగేనా? తెలుగు వాళ్ళలా లేరు సార్, హిందీలోనే ఎక్కువగా మాట్లాడారు. అసలు వాళ్ళు దొంగలే అంటారా రోజమ్మ? దీనికి అనుమానం వచ్చిందేంటి? వీళ్ళకి కూడా అనుమానం వస్తుందా ఏంటి? వాళ్ళు వచ్చి చేసింది దొంగతనమే అయినప్పుడు దొంగలు అనకుండా ఇంకేమంటారు చామంతి? అంటే నా ఉద్దేశం, దొంగతనానికి వచ్చిన వాళ్ళు డబ్బో నగలో దొంగతనం చేస్తారు, కానీ రాజమణిహారమే కావాలని అడిగారంటున్నారు కదా, అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ డౌట్లు బాగానే అడుగుతారు, కానీ ఆ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మాకెంత నరకం చూపించారనేది. సార్ మేడం ఇదో కత్తి పెట్టారత్తయ్య. నాకు ఆ క్షణం గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఆయనకేమన్నా అయ్యుంటే నేను ఆ క్షణమే చచ్చిపోయిండే దాన్నేమో. రాజమణిహారం ఎక్కడుందో చెప్పకపోతే ఆ దుర్మార్గులు నన్ను చంపేస్తానన్నారు. పాపం రోజా నా కోసం తల్లడిల్లిపోయింది. వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడింది. నా రోజాని కొట్టారు ఆ నీచులు. నా రక్తం మరిగిపోతుంది, కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. నా మీద చేయి చేసుకున్నా కూడా నాకేం బాధ లేదు. నన్ను చంపినా పర్వాలేదు సార్, మీకేం కాలేదు కదా, నాకు అది చాలు సార్. అసలు రాజమణిహారం మీ దగ్గరున్నట్టు వాళ్ళకెలా తెలుసుంటుంది? లేనిపోని అనుమానాలు ఏ స్పైకో రావాలి కానీ నీకొస్తున్నాయంట్రా? ఏమో ప్రేమ్, మా దగ్గర లేదు అని చెప్పినా వాళ్ళు వినలేదు. ఇవ్వకపోతే మీ అన్నయ్యని చంపేస్తామని బెదిరించారు. ఆయనని ప్రాణాలతో కాపాడుకోవడం కోసం నేను ఆ రాజమణిహారాన్ని ఇవ్వాల్సి వచ్చింది. నాకు ఆయనే కదా రాజమణిహారం కన్నా ఎక్కువ. ఆయన బ్రతికించుకోగలిగాను, ఇప్పుడు ఇలా చూసుకోగలుగుతున్నాను. వాళ్ళకి రాజమణిహారం విలువ తెలిసే ఉంటుందమ్మగారు. అనుకుంటా, లేకపోతే అంత సాహసం చేయరు కదా. ఆ దొంగలు హిందీ వాళ్ళే అయి ఉంటారా? నేను వాళ్ళ కళ్ళ దగ్గర చూశాను మావయ్య. ఏదో కొరియా, థాయిలాండ్ వాళ్ళ కళ్ళల్లా ఉన్నాయి. ఇండియన్స్ అయితే కాదు మావయ్య. ఏదో హిందీ, తెలుగు కొంచెం కొంచెం నేర్చుకుని మాట్లాడినట్టుగా ఉంది వాళ్ళ భాష. అయితే ఇది డెఫినెట్గా ఇంటర్నేషనల్ మాఫియా పనే కావచ్చు సార్. మహిమగల రాజమణిహారం వాల్యూ తెలిసే ఈ ఘాతకాన్ని కొడిగట్టారు.
అసలు ఆ రాజమణిహారాన్ని నా దగ్గర పెట్టుకున్నట్టయితే నేను భద్రంగా దాచుండేదాన్ని కదా రోజా. నీ దగ్గర పెట్టుకున్నావు, ఇప్పుడు పోయింది. అవునత్తయ్య, నేను తప్పు చేశాను. రాజమణిహారాన్ని మీ దగ్గరే పెట్టి ఉండాల్సింది. అలా చేసుండే వెలకట్లేని రాజమణిహారాన్ని ఇప్పుడు పోగొట్టుకునేదాన్ని కాదు. ఛ! ఒకవేళ మామ్ దగ్గరున్నా అక్కడుందని కనిపెట్టి కూడా మామ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కరెక్టేరా. ఎస్ఐ గారు, ఈ రాబరీని కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. ఆ రాజమణిహారం కొల్హాపూర్ సంస్థానానికి ఒక దేదీప్యం లాంటిది. మీరు ఎలాగైనా సరే ఆ దొంగల్ని పట్టుకుని రాజమణిహారం మాకు దక్కేలా చేయండి. తప్పకుండా సార్. క్లూస్ ఏం లేవు కదా సార్, అదే ఇందులో ఇబ్బంది. అయినా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. సార్, సీసీటీవీ ఫుటేజ్ సార్. అక్కడ పెట్టు. ఓకే. వాడే సార్, వాడే నా మీద కత్తి పెట్టాడు. రోజాని కొట్టాడు, వాడే మాట్లాడాడు సార్. వాడే ఆ గ్యాంగ్కి లీడర్ అయి ఉంటాడు. ఇందులో ఫేస్ సరిగ్గా తెలియట్లేదు సార్. ఎలాగైనా సరే మేము కనిపెడతాం. వస్తాను సార్. ఓకే సార్. అంతా నా వల్లే. రాజమణిహారం నా దగ్గర ఉండడం వల్లే జరిగింది. బాధపడకు రోజా, నీకేం కాలేదు కదా, అది చాలు. నిజంగానే దొంగలు పడ్డారా? వాళ్ళకి రాజమణిహారం గురించి ఎలా తెలుసుంటుంది? అసలు వాళ్ళెవరై ఉంటారు? దుర్గమ్మ, ఏ రాజమణిహారాన్ని కాపాడాలని తాపత్రయపడుతున్నానో అదే దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయారంట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రాణి వారికిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నానే. ఎవరు నన్ను వెతకాలి? ఎక్కడుందని తేవాలి?